అందరికి నమస్కారం. చర్లపల్లి చెంగిచెర్ల విజయశాంతి రెడ్డి ఉంది కదా, అసలు ఈ కేసుని ఎలా క్లోజ్ చేశారు, ఎలా ఫైనల్ కన్క్లూషన్కి వచ్చారని చెప్పేసి కింద మీద పడ్డాను. ఇది ఇప్పుడు దొరికింది సోర్స్. వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నది, ఏ గొడవలలో ఏ ఇబ్బందుల్లో అంతా బాగానే ఉంది. ఫోన్ డేటా చూశారు, వాట్సాప్ డేటా చూశారు, ల్యాప్టాప్ డేటా చూశారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ చూశారు. అందులో అనుమానారండి. స్కూల్ పిల్లలకు సంబంధించి వాళ్ళ కాలేజీలో కూడా అడుగున్నారు. బయట వాళ్ళు చెప్పలేదు, బట్ పోలీసులు చెప్పారంట. అందులో ఎక్కడ అనుమానంగా ఏమీ లేవంట. పటాన్చెరు వాళ్ళ పాప స్కూల్ కాలేజ్, గట్కేశ్వర బాబు కాలేజ్, రెండు చోట్ల కూడా ఆ పిల్లోడి ఫ్రెండ్స్ కానీ ఈ పిల్ల ఫ్రెండ్స్ కానీ ఎవరూ కూడా ఏది కూడా అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పాల. ఇక పోలీసులు ఏం చేయగలరు? కేసు క్లోజ్ చేస్తారు. ఏ రకంగా? వాళ్ళంతటా వాళ్ళే ఆ బాధలో చనిపోయారు అని. ఎందుకు? లోకు పెళ్ళటి ఆల్రెడీ చెప్పాడు కదా, వాళ్ళ ముందు వెనక పక్కన ఎవరు లేరు, వాళ్ళు ముగ్గురే ఉన్నారు. మేము అరుస్తూనే ఉన్నా సరే వాళ్ళు వచ్చేసారు. తన ట్రైన్ ఆపినా కానీ వెంటనే ఆగదు, టైం పట్టింది. ఈలోపు గుద్దేసింది. వాళ్ళని గుద్దిన తర్వాత ట్రైన్ ఆపాడు. తెలుసా మీకు? అఫ్కోర్స్ వాళ్ళని చూడగానే ట్రైన్ ఆపడం ట్రై చేశాడు, బట్ వెళ్ళిపోయింది. కొంతవరకు వెళ్ళాక ఆగిద్దే. ఆ వెళ్ళే మూమెంట్లో గుద్దేసింది. వీరని అరుస్తూనే ఉన్నాడు అతను అరుస్తూనే పక్క జరగల. అండ్ ముగ్గురు కూడా క్లోజ్గానే ఉన్నారు. అంటే ముగ్గురు కావాలని వచ్చేస్తున్నారు. మరి ఎలా క్లోజ్ చేస్తారని కదా ఇందాక నుంచి చెప్తుంది. ఆమె ఫ్రెండ్స్, ఆమె కొలీగ్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు, తాను గత 2 నెలలుగా ఇబ్బంది పడుతుంది ఒంటరితనంతో. తాను గత 2 నెలలుగా సందర్భం మాకు చెప్తూనే ఉంది, ఒంటరి జీవితం చాలా ఇబ్బందిగా ఉంది. భర్త దుబాయ్లో ఉన్నాడు, పిల్లలు హాస్టల్లో ఉన్నారు, నేను నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ ఉన్నా. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టు తప్ప నాకు లైఫ్ అసలు ఏమంత అనిపించట్లేదు, నాకు నచ్చట్లేదు. ఇదే చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇప్పుడు పోలీసులు దాన్నే మెయిన్ హైలైట్ చేశారు. సరే, కుటుంబ సభ్యులు ఏదో చెప్పారు అనుకుందాం, వాళ్ళకి కన్సిడర్ చేయాల. పోనీ వాళ్ళకి సంబంధించి విజయశాంతి రెడ్డికి సంబంధించి మొత్తం డేటా చెక్ చేస్తే ఎక్కడ అనవసరం ఏమీ లేవు. ఇక ఉన్నది ఎవరు? ఆమె ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఫైనల్గా చెప్పింది, ఒంటరి జీవితం నాకు నచ్చట్లేదు, ఒంటరిగా ఉండలేకపోతున్నా, వద్దు నాకు ఈ లైఫ్ అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తే బాధలో చెప్తుందేమో అన్నట్టు అనుకున్నాను తప్ప చనిపోయేంత బాధ మేము అనుకోలేదండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అలా మీతో ఎవరైనా కనుక ఉంటే వారికి ఇమీడియట్ కౌన్సిలింగ్ ఇప్పించండి, ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతుండండి, వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ తీసుకురండి, నచ్చిన ఫుడ్ పెట్టండి, నచ్చిన మూవీస్ లైక్ ఇలా హ్యాపీగా ఉంచడానికి మీరేమో చేయగలరో చేయండి వాళ్ళతో. అలాంటప్పుడు సలహాలు ఏమంటే వాళ్ళే చేసుకుంటారు. డిప్రెషన్లో ఉండి ఏదైనా బాధ వచ్చి మీకు చెప్తే ఇదేం కాదు పోయిద్దనో, ఎక్స్ట్రా చేస్తున్నామంటే మాకు అలాగే ఉంది, మేము నార్మల్గా లేమా, నువ్వు కూడా ఉండు, ఇలా దయచేసి అనకండి ప్లీజ్. వీలైతే వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకుని నెమ్మదిగా చెప్పండి తిరిగి. లేదన్నప్పుడు ఇది చేయి అది చేసి చెప్పండి. ఇవన్నీ కాదన్నప్పుడు మీకు తెలిసిన సైకాలజిస్ట్ దగ్గర పంపండి. సైకాలజిస్ట్ జస్ట్ ఓపిక్గా విని వీళ్ళకి కావాల్సింది చెప్తారు ఆన్సర్ అంతే. విజయశాంతి రెడ్డి కేసు అయితే ఆల్మోస్ట్ ఇక క్లోజ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్ కొలీగ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు అసలు విషయం చెప్పేశారు. డిప్రెషన్లో ఉంది, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, ఒంటరి లైఫ్ నా వల్ల కావట్లేదు అని చెప్పింది. ఆమె రాసిన లెటర్లో కూడా క్లియర్గా అదే మెన్షన్ చేసింది. ఇక ఈ లైఫ్ నాకు వద్దు, నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అమ్మ, బ్రతకడానికి ట్రై చేస్తే బట్ నా వల్ల కావట్లేదమ్మా, ఇక నేను వెళ్ళిపోతున్నా, నేను పోయాక పిల్లలు బతకలేరు, అందుకే వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తున్నా అని రాసిపెట్టి కారులో పెట్టి వెళ్ళి చనిపోయారు. ఇక ఇంతగా మించి ఇందులో ఏదైనా బయటపడితే నాకైతే ఏమనిపించట్లా. ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అన్నట్టు.